హౌ క్యాన్ పొలిటికల్ పార్టీస్ బి రీఫార్మ్ టు అడ్రస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాడ్ పాలిటిక్స్? ఓకేనమ్మా, సో క్వశ్చన్. సో అంటే చెడు రాజకీయాలు పరిష్కరించడానికి ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ ఎలాగ రీఫార్మ్ చేస్తాయి? ఓకేనమ్మా, డన్. అది క్వశ్చన్. ఓకే, పొలిటికల్ పార్టీస్ క్యాన్ బి రీఫార్మ్డ్ టు అడ్రస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఎ బ్యాడ్ పాలిటిక్స్ ఇన్ ది ఫాలోయింగ్ వేవ్స్. అంటే పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? ప్రజలు వచ్చి అందరూ కలిసి వచ్చి ఎలక్షన్ లో పోటీ చేయడం, అదే పొలిటికల్ పార్టీస్. రీఫార్మ్డ్ అంటే చేంజ్ చేయడం, హ్యావింగ్ బీన్ చేంజ్డ్. అడ్రస్ ది ప్రాబ్లం అంటే సమస్యను పరిష్కరించడం. సో బ్యాడ్ పాలిటిక్స్ అంటే కరప్షన్, డిసానెస్టీ అని బ్యాడ్ పాలిటిక్స్ అంటారు. అంటే దీనికి అర్థం పాయింట్ కి చెడు రాజకీయ సమస్యను పరిష్కరించడానికి రాజకీయ పార్టీలను ఎలాగా రీఫార్మ్ చేస్తాయి అని చెప్తున్నారు. ఓకేనమ్మా, డన్. మన ఒక భారతదేశంలో రాజకీయాల్లో పార్టీలు ఉన్న చెడు రాజకీయాలను తగ్గించడానికి సో వాటిని రీఫార్మ్ చేయడం చాలా అవసరం. అందులో ఎక్కువ ఏంటంటే బ్యాడ్ పాలిటిక్స్ లో అవినీతిని తగ్గించాలి, మంచి నాయకులను ఎంపిక చేయడం, ఇవన్నీ చేస్తే బ్యాడ్ పాలిటిక్స్ అనేవి పోతాయి. సో నిధులు సమానంగా వినియోగించడం, సో అందరికీ ట్రాన్స్పరెన్సీగా ఉంచడం, ప్రతిదీ అందరికీ తెలిసేటట్లు చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. సో లోపల ప్రజాస్వామ్యాన్ని పెంచడం అండ్ అంత ట్రాన్స్పరెన్సీగా ఉంచాలి. ఫండ్స్ గురించి స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలి. సో ఇంకా శుభ్రమైన నాయకుల్ని ఎంపిక చేయాలి, అవినీతిని తగ్గించాలి, పార్టీ కార్యకర్తలను శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి. సో మంచి మేనిఫెస్టోస్ రూపొందించి ప్రజలందరినీ బాగా చూసుకోవాలి. సో ఇదమ్మా పొలిటికల్ పార్టీస్. ఇలా చేస్తే పొలిటికల్ పార్టీస్ మంచిగా బ్యాడ్ పాలిటిక్స్ అని పోతాయి. సో ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్ళిపోద్దాం. గ్రేటర్ ఇంటర్నల్ డెమోక్రసీ అంటే ఏం తెలుసమ్మా? లీడర్షిప్ సెలక్షన్, రెస్పాన్సిబుల్ గా ఉండడం, ట్రాన్స్పరెన్సీగా ఉండడం, విజిబుల్ గా ఉండడం, అదే గ్రేటర్ ఇంటర్నల్ డెమోక్రసీ అంటారు. పార్టీ షుడ్ ఎన్షూర్ మెంబర్షిప్ రిజిస్టర్స్, హోల్డ్ ఆర్గనైజేషనల్ మీటింగ్స్ అండ్ కండక్ట్ రెగ్యులర్ ఇంటర్నల్ ఎలక్షన్స్. ఓకేనమ్మా, మెంబర్షిప్ అంటే ఏంటి? బిలాంగింగ్ టు గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్ మెంబర్షిప్ అంటారు. రిజిస్టర్స్ అంటే ఏంటి? అఫీషియల్ లిస్ట్. ఆర్గనైజేషనల్ మీటింగ్స్ అంటే ఏంటమ్మా? ఏదైనా కొత్త గ్రూప్ ఫార్మ్ అయితే స్టార్టింగ్ మీటింగ్ పెడతారు కదా, దాన్నే ఆర్గనైజేషనల్ మీటింగ్ అంటారు. ఓకే, రెగ్యులర్ ఇంటర్నల్ లోపల పాలిటిక్స్ డీల్ చేయడం, ఎగ్జాంపుల్ సచ్ యాజ్ లాస్, చట్టాలు, అవన్నీ. ఓకేనమ్మా, అంటే ఈ పాయింట్ కి మీనింగ్ పార్టీలో అంతర్గత డెమోక్రసీని పెంచడం, ప్రజాస్వామ్యాన్ని పెంచడం, మీటింగ్స్ ని నిర్వహించాలి అండ్ క్రమం తప్పకుండా ఇంటర్నల్ అఫైర్స్, అంతర్గత ఎన్నికలను నిర్వహించాలి. ఈ పాయింట్ ఇంకా ఈజీగా మీకు చెప్పాలి అంటే ఈ యొక్క పార్టీ లోపల ప్రజాస్వామ్య పద్ధతులు పాటించడమే గ్రేటర్ ఇంటర్నల్ డెమోక్రసీ అని అంటారు. ఎందుకంటే సభ్యులకు సమాన అవకాశాలు అనేది ఇవ్వాలి, కల్పించాలి, సభ్యులు రిజిస్టర్ సరిగ్గా నిర్వహించాలి, అట్ ద సేమ్ టైం ఇంకా క్రమం తప్పకుండా సమావేశాలు పెట్టాలి, పార్టీ లోపల ఎన్నికలు అనేవి జరపాలి. సో ఇలా చేస్తే పార్టీ నిజంగా ప్రజాస్వామ్యంగా పనిచేస్తుంది. ఇంకా మెంబర్షిప్ రిజిస్టర్, పార్టీ సభ్యుల పేర్లు వివరాలు సరిగ్గా నమోదని చేయాలి, క్రమం తప్పకుండా ఆర్గనైజేషన్ మీటింగ్స్ అనేవి జరపాలి. సో పార్టీ నిర్ణయాల గురించి చర్చించేందుకు పద్ధతి క్రమంగా సమావేశాలు నిర్వహించాలి. సో నిర్ణయాలు స్పష్టంగా న్యాయంగా తీసుకోవాలి. ఓకేనా? ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంటే ఏంటి తెలుసమ్మా? ట్రాన్స్పరెన్సీ అంటే అందరికి కనబడేటట్టు చేయడం, విజిబుల్. అకౌంటబిలిటీ అంటే బాధ్యత వహించడం. పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు షుడ్ మెయింటైన్ రిజిస్టర్ మెంబర్స్, ఫాలో దర్ ఓన్ కాన్స్టిట్యూషన్ అండ్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ టు రీసాల్వ్ పార్టీ డిస్ప్యూట్స్. దే షుడ్ ఆల్సో హోల్డ్ ఓపెన్ ఎలక్షన్స్ ఫర్ టాప్ పోస్ట్స్. ఇందులో వొకాబులరీ. రిజిస్టర్ మెంబర్స్ అంటే ఏంటి? ఒక లీగల్ రికార్డ్ మెయింటైన్ చేయడం. లీగల్ రికార్డ్ దట్ లిస్ట్స్ ఆల్ షేర్ హోల్డర్స్ ఇన్ దట్ లిస్ట్. ఓకేనమ్మా. ఓన్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? సొంత రాజ్యాంగం, అంటే ఫండమెంటల్ సెట్ ఆఫ్ రూల్స్ దట్ గవర్న్ స్టేట్, అదే ఓన్ కాన్స్టిట్యూషన్స్. అండ్ ఇండిపెండెంట్ అథారిటీ అంటే తెలుసాము? ఒఫీషియల్ పవర్ అనమాట, ఏదైనా డెసిషన్స్ ని తయారు చేయడానికి, లాస్ ని, రూల్స్ ని ఎన్ఫోర్స్ చేయడానికి, అది ఇండిపెండెంట్ అథారిటీ. సో పార్టీ డిస్ప్యూట్స్ అంటే పార్టీలో వివాదాలు. ఓకేనమ్మా. ఓపెన్ ఎలక్షన్స్ అంటే ఏంటి? బహిరంగ ఎన్నికలు. ఓకేనమ్మా, డన్. సో ఒకసారి ఈ పాయింట్ ఒక్కసారి చెప్పుకున్నాం కాబట్టి ఈ పాయింట్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంటే అందరికి తెలిసేటట్లుగా చేయడం, విజిబుల్ అండ్ జవాబుదారితనం.
సో రాజకీయ పార్టీలు రిజిస్టర్ నిర్వహించాలి, తమ సొంత నిబంధనలు పాటించాలి, పార్టీ వివాదాలను పరిష్కరించడానికి స్వాతంత్ర అధికారాన్ని కలిగి ఉండాలి. తర్వాత అలాగే ప్రముఖ పదవులకు బహిరంగ ఎన్నికలు కూడా నిర్వహించాలి. అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే పాయింట్ కి మీనింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంటే పార్టీ స్పష్టంగా న్యాయంగా పని చేయాలి అని అర్థం. దాంట్లో సభ్యుల రికార్డు సరిగ్గా నిర్వహించడం, పార్టీ రాజ్యాంగాన్ని పాటించడం, ముఖ్యమైన నాయకత్వ పదవులను నిజమైన ఎన్నికల ద్వారా ఎంచుకోవడం అన్ని చాలా ముఖ్యమైనవి. ప్రతి సభ్యులు వివరాలు నమోదు చేసి సరిగ్గా ఉంచాలి. అండ్ పార్టీకి ఉన్న నియమాలు నిబంధనలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అని చెయ్యాలి. పార్టీ లోపల తలెత్తే వివాదాలు న్యాయంగా పక్షపాతం ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా సాల్వ్ చేయాలి. పార్టీ అధ్యక్షుడు వంటి కీలక పదవులు స్పష్టమైన న్యాయమైన ఎన్నికల ద్వారాయే డిసైడ్ అనేది చెయ్యాలి. సో పార్టీ నిర్ణయాలు దాచిపెట్టకుండా స్పష్టంగా ప్రజలందరికీ ఈచ్ అండ్ ఎవరి వరకు తెలియజేసేటట్టుగా చేయాలి. నాయకులు తీసుకునే నిర్ణయాలకు రెస్పాన్సిబిలిటీ వహించాలి. సో ఇవన్నీ పాయింట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ సంబంధించింది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ రీప్రజెంటేషన్ అంటే ఏం తెలుసమ్మా, గ్రేటర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ గ్రూప్ అని అంటారు. Parties should strive to give a minimum number of tickets, about 1/3 to women candidates, and have a quota for women in decision making bodies. అంటే దీనికి అర్థం ఏంటంటే టికెట్స్, పొలిటికల్ టికెట్స్ అంటే ఏం తెలుసమ్మా, పొలిటికల్ పార్టీస్ నామినేట్ దేర్ క్యాండిడేట్, పొలిటికల్ పార్టీస్ తన క్యాండిడేట్ నామినేట్ చేసుకుంటారు. సో వాళ్ళకి సింబల్ అనేది లభిస్తుంది, దాన్ని పొలిటికల్ టికెట్స్ అని అంటారు. సో 1/3 అంటే ఏంటి, 3లో 1 1/3. సో 2 ఉమెన్ అంటే 3 ఉంటే అందులో 1 ఉమెన్, అలా అనమాట. 1/3 ఉమెన్ క్యాండిడేట్స్. క్వాటా అంటే ఏంటి, కేటాయించిన వాటా. ఫర్ డెసిషన్ మేకింగ్ బాడీస్, డెసిషన్ మేకింగ్ బాడీస్ అంటే ఏంటి, పీపుల్ కానీ లేదా ఒక సంస్థ కానీ ఏదైనా ఫైనల్ డెసిషన్స్ ని తయారు చేయడం ఒక ఇంపార్టెంట్ మ్యాటర్స్ లో, దాన్నే డెసిషన్ మేకింగ్ బాడీస్ అంటారు. అంటే దీనికి అర్థం ప్రాతినిధ్యం అనేది పెంచడం. పార్టీలు తప్పనిసరిగా కనీస సంఖ్యలో టికెట్లను 3/1 అట్లీస్ట్ ఉమెన్ అభ్యర్థులకి కేటాయించడాన్ని డిసైడ్ చేసుకోవాలి, నిర్ధారించుకోవాలి. అండ్ నిర్ణయాత్మక డెసిషన్ మేకింగ్ సంస్థల్లో కూడా వారికి ఉమెన్ కి స్థానం అనేది కల్పించాలి. ఒకనమ్మా. ఒకసారి ఇంకా ఈజీగా చెప్పాలంటే పాయింట్, రాజకీయ పార్టీలు మహిళలకు కనీస సంఖ్యలో అయినా వారికి పార్టీ టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలాగే మహిళలకు కోసం ఒక ప్రత్యేక కోటా అనేది ఉంచాలి. ఇలా చేస్తే మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు బాగా పెరుగుతాయి అండ్ సమానత్వం వస్తుంది, ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. సో ఎన్నికల్లో మహిళలకు పార్టీ నామినేషన్ ఇవ్వడం అనేది పెంచాలి. పురుషులు మహిళలు ఇద్దరికి సమాన రాజకీయ అవకాశాలను లభిస్తుంది ఇలా చేస్తే. అండ్ వివిధ వర్గాలు ప్రాతినిధ్యం కూడా పెరిగి వ్యవస్థలు బాగా బలపడుతుంది. ఇంక్రీజ్ రీప్రజెంటేషన్. అండ్ లాస్ట్ పాయింట్ పబ్లిక్ పార్టిసిపేషన్. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ఏం తెలుసమ్మా, ప్రాసెస్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఇన్ పబ్లిక్ డెసిషన్ మేకింగ్, అదే పబ్లిక్ పార్టిసిపేషన్. సిటిజన్స్ అంటే ఎవరు అంటే లీగల్ గా రికగ్నైజ్డ్ మెంబర్ అనమాట ఒక కంట్రీలో, వాళ్ళు సిటిజన్స్ అంటారు. can actively participate in politics by joining political parties and contributing to their functioning. అంటే తెలుసమ్మా, యాక్షన్ తీసుకొని సపోర్ట్ చేయడం పీపుల్ ని కానీ థింగ్స్, దాన్ని కాంట్రిబ్యూటింగ్ టు దేర్ ఫంక్షనింగ్ అని అంటారు. ఇది కూడా కలిపేద్దాం. ది క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ ది పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ మోర్ అండ్ బెటర్ పాలిటిక్స్ కెన్ హెల్ప్ సాల్వ్ ది ప్రాబ్లమ్ ఇన్ బ్యాడ్ పాలిటిక్స్. క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ అంటే తెలుసమ్మా, ఎఫెక్టివ్ పనితీరు, ఎఫెక్టివ్ ఫంక్షనింగ్, ఎఫెక్టివ్ స్టెబిలిటీ, పబ్లిక్ సర్వ్ చేయడం, అదే క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ. మూడు దానికి మీనింగ్ ఏంటంటే అమ్మా, సో పబ్లిక్ పార్టిసిపేషన్ లో ప్రజలు రాజకీయ పార్టీలతో చేరడం, ఓకేనమ్మా, పబ్లిక్ అండ్ సమావేశాల్లో వాళ్ళు కూడా పాల్గొనడం, అభిప్రాయాలను చెప్పడం, పార్టీ పనితీరులో సహకరించడం. సో ప్రజలు ఎక్కువగా పాల్గొంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది అండ్ మంచి రాజకీయాలు కూడా పెరుగుతాయి, చెడు రాజకీయాలు తగ్గుతాయి. ఓకేనమ్మా. సో అంటే ప్రజలు ఎక్కువగా పాల్గొంటే ప్రజాస్వామ్యం శక్తివంతం అవుతుంది. ప్రభుత్వ పార్టీ నిర్ణయాలపై ప్రజలు తమ అభిప్రాయం చెప్పుకోవచ్చు. ప్రజలు పాల్గొంటే పార్టీ రాజకీయ నాయకులు కూడా బాధ్యతయంగా ప్రవర్తిస్తారు. మంచి ప్రజా భాగస్వామ్యం ఉంటే అవినీతి, చెడు ప్రవర్తన కూడా తగ్గించవచ్చు. అండ్ భాగస్వామ్యం ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉంటుంది.
సో ఇదమ్మా దీనికి అర్థం. సో ఒకసారి ఇది హౌ క్యాన్ పాలిటిక్ పార్టీస్ బి రీఫార్మ్డ్, బి అడ్రస్డ్ ది ప్రాబ్లమ్ బ్యాడ్ పాలిటిక్స్ అనే ఆన్సర్ కి ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. షార్ట్ గా చెప్పాలంటే చెడు రాజకీయాన్ని తగ్గించడానికి పార్టీలు చేసే మార్గాలు. సో అంటే ఏది చేయాలంటే పార్టీలు సమావేశాలు, ఎన్నికలు సమస్యలు న్యాయపరంగా పరిష్కరించాలి. అండ్ పార్టీ లోపల వివాదాలను పరిష్కరించడానికి స్వాతంత్ర సంస్థ అనేది ఉండాలి. పార్టీలో మహిళల సంఖ్యను పెంచే విధానాలను పాటించాలి. ప్రజల సలహాలు, అభిప్రాయాలు, నిర్ణయాలలో భాగస్వామ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకా నాయకులు మరియు సభ్యులకు శిక్షణ కంపల్సరీ ఇవ్వాలి. మంచి సామాజిక బాధ్యతలను ప్రోత్సహించాలి. రాజకీయ పార్టీల లోపల ప్రజాస్వామ్యం, ట్రాన్స్పరెన్సీ, మహిళల ప్రోత్సాహం అండ్ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచితే చెడు రాజకీయాలను తగ్గించి మంచి రాజకీయ వ్యవస్థను నిర్మించవచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.